స్క్రీన్ కనిపిస్తుంది మేడం? స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు గీతా పాఠం 69వ క్లాస్. ఈరోజు 69వ క్లాసు 2వ చాప్టర్లో 45వ శ్లోకం. ముందు శ్లోకం మనం చెప్పుకున్నప్పుడు 44 వరకు చెప్పుకున్నప్పుడు మరి ఉషశ్రీ మేడం ఏదో కొన్ని ఏదో డౌట్ అడిగింది, ఆ పాటికి కట్ అయిపోయింది. ఏమన్నా చెప్తారా మేడం? ఇప్పుడే చెప్పేస్తారా చివరిలో? అదే ఈ ఋత్వికులు యజ్ఞాలు తర్వాత కళ్యాణాలు అవి చేయిస్తుంటారు కదా. అవును మేడం. అవి కొన్ని లోక కళ్యాణం కోసమే చేస్తారు కదా సార్. అంటే సంకల్పం ఎట్లా చేస్తాము కదా సంకల్పం. ఇప్పుడు కొండ మీద రోజు కళ్యాణం చేస్తారు, అది లోక కళ్యాణం కోసమే కదా. అది లోక కళ్యాణం జరుగుతుంది. అయినా అక్కడ మళ్ళీ ఏం చెప్తారంటే, మళ్ళీ మీ సంకల్పం చెప్పినప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటాం కదా కామన్ లో, పుత్ర పౌత్రాభివృద్ధి, ధనదానం ఇది చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకున్నామంటే అక్కడ తప్పు వచ్చేస్తుంది మేడం. అక్కడ పోతుంది అనమాట. అక్కడ మనకు సాధారణంగా మనం చేసేటువంటి అది పర్వాలేదు అనుకోండి, అయినా కూడా బ్రాడ్ గా బాగానే ఉంటుంది కొండ మీద చేసేది అలాంటివి. కానీ మనం ఇంటి దగ్గర ఏ పని చేసినప్పటికీ కూడాను మనము పరమేశ్వరాత్మార్థం అని ఎప్పుడు చెప్పుకోం కదా. మనము ఒక సంధ్యావందనం చెప్తే మిగిలినవన్నీ ఇట్లాగే చెప్పుకుంటాం మేడం. ఏదో ఒకటి చిన్న వ్రతం చేసినప్పటికీ కూడాను ఏదో దుర్మంత్ర, దుర్యంత్ర, గ్రహపీడ నివృత్తి అర్థం, అది ఇది అన్ని చెప్పుకుంటాం కదా. కామన ఉంది కదా అక్కడ, కదా కోరిక ఉంది కదా. ఆ కోరిక ఉంటే దాని ప్రతి కోరికకు కర్మ మేడం, ప్రతి కోరికకు కర్మ ఉంటుంది అనమాట. మనకు ఎప్పుడు పూజలు చేయాలన్నా సంకల్పం కంపల్సరీ కదా సార్. సంకల్పం చేసుకుంటే కోరిక ఎట్లా అవుతుంది? పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటే ఓకే మేడం, తప్పులేదు అందులో. మనం అలా చెప్తాం కదా, మనం సంకల్పం చెప్పేటప్పుడు ప్రతి సంకల్పంలోనూ ఇవన్నీ చెప్తాం కదా. ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ధన కనక వస్తు వాహన ప్రాప్త్యర్థం, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో అక్కడ వచ్చేసి కామనతో ఉన్నటువంటి కర్మ అనేది అలా మేడం. ఇప్పుడు ఈ పూర్వకాలంలో యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు కదా, రాజసూయ యాగము, అశ్వమేధ యాగము, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు ఒక పుత్రకామేష్టి యాగము, ఒక కోరిక పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు రాజసూయ యాగం చేసినప్పుడు ఆయన ఏకఛత్రాధిపతి కావాలి, తర్వాత సామ్రాట్ కావాలి అనే ఉద్దేశంతో ఆయన దాన్ని చేసేటువంటి వాడు. అట్లాగే దీన్ని కూడా అంతే, ఏమి జ్యోతిష్ఠోమము అని చేస్తారు మేడం. జ్యోతిష్ఠోమం యాగం చేస్తే కనుక దాన్ని నాకు స్వర్గము, తప్పకుండా నాకు స్వర్గం కావాలా అని చెప్పేసి చేసేటువంటి యాగం అది. పుత్రకామేష్టి తెలిసిండేదే, పుత్రులు కావాలా అని చెప్పేసి. సత్రయాగం అనేటువంటి చేసేటువంటి వాళ్ళంట పూర్వకాలంలో. సత్రయాగం అంటే అప్పుడు ప్యాస్టరల్ సొసైటీ కదా, అప్పుడంతా ఇంకా పశువులు మేపుకొని ఉండేటువంటి వాళ్ళు కదా, వాళ్ళకు పశువులు ఎక్కువ కావాలి, ఆవుల సంతతి ఎక్కువ ఉండాలి అని చెప్పేసి దానికి సత్రయాగం చేసేటువంటి వాళ్ళంట. అది చేస్తే అవి వస్తాయి అని చెప్పేసి ఇలా లిస్ట్ వేస్తే దగ్గర దగ్గర 102, 103 ఉన్నాయంట మేడం వేదాల్లో. అంటే మనకు కొన్ని తెలియని కామన్లు కూడా అక్కడ. ఎందుకంటే ఇప్పుడు గ్రామ అధికారి కావాలి అని చెప్పి కూడాను ఈ వేదంలో ఉంది అంటారు. నేను చదవలేదు కానీ నేను ఊరికి చెప్పంగా విన్నాను నేను. గ్రామ అధికారి కావాలి, రాష్ట్ర అధికారి కావాలి, రాష్ట్రం ఉంటే దేశం అనుకోండి, దేశానికి అధికారి కావాలని చెప్పేసి అలాంటి యాగాలు కూడా చేస్తారంట. అలాంటి యాగాలు చేసినప్పుడు అతనికి ఆ ఫలం వస్తుంది అని చెప్పేసి అతనికి. అది అప్పుడు ఏమైపోతుందంటే అది చేయడము కర్తృత్వం నుంచి భోక్తృత్వం రావాలన్నటువంటి అభిమానం నుంచి సంసారం మళ్ళీను. అతనికి అది సిద్ధిస్తుంది, కానీ అదేమి పర్మనెంట్ గా ఉండేది కాదు. తర్వాత పోతుంది, తర్వాత మళ్ళీ సంసారంలో పడతాడు, స్వర్గానికి వెళ్తాడు, మళ్ళీ వాపసు వస్తాడు, మళ్ళీ భూలోకంలో పుడతాడు, మళ్ళీ ప్రారంభమవుతుంది. సంసార చక్రం అలాగే ఉంటుంది కదా. ఆ శ్రేయస్సు అనేది దొరకదు అనేది. శ్రేయస్సు అంటే మోక్షము, ప్రేయస్సు అంటే ఇక ఈ సంసారం అంతా. ప్రేయస్సు, శ్రేయస్సు. ఆ శ్రేయస్సు అన్నటువంటిది దొరకదు అని చెప్పేసి, ఆ ముక్తి, మోక్షం అన్నటువంటిది దొరకదు కాబట్టేసి ఈ కామనతో సంబంధమైనటువంటి ఏ తంతు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని రిజెక్ట్ చేసేలా అని చెప్పేసి చెప్పడం. అంటే అప్పుడు సంకల్పం ఎట్లా చెప్పుకోవాలంటారు మీరు? కేవలం పరమేశ్వర ప్రీత్యర్థం,
కాయేన వాచ Yeah. మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావత్ కరోమి యద్యత్ సకలం పరస్మై, ఏదేది నేను చేస్తానో అదంతాను శ్రీకృష్ణార్పణ వస్తుంది అని చెప్పేసేసి సంకల్పం కూడా ఊరికే గోత్రం చెప్పి ఆ గోతం కృష్ణార్పణ చెప్పి వస్తూ చెప్పుకునేసి చెప్పారు. కృష్ణార్పణ వస్తు చెప్పుకునేసేసి ఇది నేను ఏం చేస్తాను, దీనివల్ల నాకు పుణ్యం వద్దు, నాకు పాపము వద్దు. పుణ్యము బంధిస్తుంది, పాపము బంధిస్తుంది సంసార చక్రానికి. పాపం ఎలాగ బంధిస్తుంది? ఆ పాపం చేసిన దాని నుంచి ఆ పాప ఫలంగా మనము మళ్ళీ ఆ ఫలాన్ని మనం అనుభవించాలి. లేకుంటే ఆ కష్టం అని అనుభవించాలి, నరకంలో ఉండాలి, రావాలి, ఈ కథ అంతా ఉంటుంది. లేదంటే ఇంకొక జన్మలో పుట్టినప్పుడు ఈ కష్టాన్ని, ఆ కష్టాన్ని అనుభవించాలి. ఇంకేదో బీద కుటుంబంలో పుట్టడం, ఇంకేదో భోజనాన్ని జరగకుండా ఉండడం, అలాంటి సందర్భం. అది ఒక పాపము. పుణ్యం కూడా అలాగే బంధిస్తుంది. నాకు పుణ్యం ఎక్కువ కావాలంటే స్వర్గానికి పోతాము. స్వర్గంలో ఎన్నో రోజులు ఉంటాం. తర్వాత వచ్చి పుడతాము. పుట్టినప్పుడు ఎప్పుడైనా జారి పడిపోవచ్చు. అది జారి పడిపోయినప్పుడు మళ్ళీ మామూలు సంసార చక్రము. ఇది ఇది గుణ ప్రవాహము అంటాం మేడం దీన్ని. ఈ 3 గుణాలు సత్వ రజస్ తమో గుణాలతో ఇవన్నీ వస్తాయంట. ఏంటి? తమో గుణం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి యాక్టివిటీ, సత్వగుణం ఉన్నప్పుడు, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి యాక్టివిటీ. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ కామనలు పడిపోతాం అనమాట. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి కావాలి, మరొకటి కావాలి అనేసి. అందువల్ల ఏమైపోతుందంటే కానీ సంసార చక్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ చేయించే ఋత్వికులకు మాత్రం ఫలితం వస్తుంది అప్పుడు, అంతే కదా సార్? ఆ ఋత్వికులు వాళ్ళు వాళ్ళు ఋత్వికులు మరి వాళ్ళు ధనం కోసమే చెప్తున్నారా, లేకుంటే కాదా? ఇట్లాంటివన్నీ లెక్కేస్తారు మేడం అప్పుడు. అంటే కేవలము వాళ్ళ ధనం పోగు చేసుకోవడానికి కోసం వీళ్ళని ఏమన్నా మోసం చేస్తున్నారా? అంటే ఈ ఈ కర్మ ఇంతటితో చేస్తే చాలనుకోండి, ఏదో ఒక సందర్భంలో ఇంకా దాన్ని పొడిగిస్తున్నారా? ఒక రోజు చేసేదాన్ని 4 రోజులు చేస్తున్నారా? ఇలాంటివన్నీ వాళ్ళకి తగ్గుతాయి మేడం అప్పుడు. వాళ్ళు చేసేయాలి. ఇప్పుడు మనము ఏదన్నా ఒక శ్రీచక్రార్చన అని ఒకసారి చేయించాం మేడం. చేయించినప్పుడు అది ఒక రోజులో అయిపోతుందంట. దాన్ని పురోహితులు 2 రోజులకు సంభావన తీసుకోవాలనే ఉద్దేశంతో 2 రోజులు చేపిస్తారనుకోండి. అప్పుడు ఏమైపోతుంది అది వాళ్ళ అది మనకు నవగ్రహాల కింద మనం చూస్తుంటాం మేడం. నవగ్రహాల కింద వేస్తుంటారు. ధాన్యాలు వేస్తారు. సాధారణంగా ఒక పావు కిలో వేస్తే సరిపోతుంది. మరి ఒక 5 కేజీలు వేయండి అంటారు. లేకుంటే ఒక్కొక్క బియ్యపు మూట తెచ్చేయండి అంటారు. అదే యూజ్ కూడా చేయరన్నమాట దాన్ని. అలాంటప్పుడు అవునులేండి. అవన్నీ ఉంటాయి కదా మేడం. అవన్నీ వాళ్ళకి తగులుకుంటాయి మేడం. అవన్నీ ఆ పుణ్య పాపాలన్నీ వాళ్ళకి తగులుకుంటాయి. ఇలాంటివన్నీ మనకు తగులుకుంటాయి మేడం. ఈ కర్తృత్వ భావన, భోక్తృత్వ భావంతో చేసేటివి మనకు తగులుకుంటాయి. ఈయన చెప్పేది ఏంటంటే భగవంతుడు చెప్పేది చివరికి వీటన్నిటిని కామాత్మనః స్వర్గపరాః జన్మ కర్మ పరప్రద. ఇవన్నీ జన్మ కర్మాలు, జన్మం మళ్ళీ వచ్చేదానికి చేసేటువంటి కర్మలే అని చెప్పడం అనమాట. 43వ శ్లోకంలో కామాత్మన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం. దీనివల్ల విశేషమైనటువంటి క్రియలు చేస్తూనే ఉంటాం అనమాట. భోగము కావాలా, ఐశ్వర్యం కావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ముందు సాగిపోతూ ఉంటాము. కాబట్టి అప్పుడేమైపోతుందంటే ఈ కామంతో మనం చేస్తాము. ఋత్వికులకు అలాంటి పాప ఫలం గాని, అలాంటి పుణ్యఫలం గాని వస్తుంది మేడం వాళ్ళకు. వాళ్ళు అదే పనిగా చెప్తారనుకోండి. ఏది లేనప్పటికి కూడాను ఏదో ఒకటి చెప్తారనుకోండి. ఏదో మన ఇంటికి వచ్చి వాళ్ళే వచ్చి మీకేదో ఇల్లు సరిగా వాస్తు లేదు అని చెప్పేసేసి దానికి ఈ హోమం చేయండి సరిపోతుంది అని వాళ్ళే చెప్తారనుకోండి. అలాంటివి ఉంటాయో లేవో, అలాంటివన్నీ వేదంలో ఉందో లేదో తెలియదనమాట. వాళ్ళు ఊరికే ఒక యాగాన్ని చెప్తారు. ఒక చండీ హోమం చేసేయంటారు. దానికి దీనికి సంబంధం లేదనుకోండి. అలాంటప్పుడు మనమేమో దీన్ని భయపడి మనం చేస్తాము. ఆ కామనతో భయం పుడుతుంది మనకు. వాళ్ళకది సంపాదనగా తీసుకుంటారు. సంపాదన కోసం వాళ్ళు చేస్తే లోక కళ్యాణం కోసం మనుషుల కళ్యాణం కోసం మంచి కోసం వాళ్ళు చేయకుండా వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారనుకోండి. అప్పుడు ఆ పాప పుణ్యాలు వాళ్ళకి పోతాయి మేడం అది. కాబట్టేసి ఇవన్నీ కామాత్మనః స్వర్గపరాః. అంటే కర్మకాండ అనేది తర్వాత జ్ఞానకాండ అనేది 2 తీసుకుంటే వేదాల్లో సుమారు 90% కర్మకాండనే చెప్పారు మేడం. అంటే ఇలాంటి కామనలు, కోరికలకే అంటే నేను ఏదో యుద్ధంలో జయించాలి, మరి ఏం చేయాలి? దానికి ఒక కర్మ. నాకు పుత్రులు లేరు, ఏం చేయాలి? దానికి ఒక కర్మ. నాకేదో పశు సంపద కావాలి, ఒక కర్మ. ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ బ్రాడ్‌గా ఐడియా ఏమిటంటే ఎందుకు చెప్పారు దాన్ని? మరి చెప్పకుండా ఉంటే పోయుండేది గదా! అంటే ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఇదే నేను అనుకున్నాం గదా! మనము ఆహ్, మీకు రజోగుణం నుండి తమోగుణం నుండి రజోగుణానికి రజోగుణాన్ని రావాలి. లాక్కొనొద్దాము. లాక్కొనొచ్చిన తర్వాత అక్కడి నుంచి సత్వగుణానికి తీసుకెళ్దాము అనేసి చెప్తారు. అది సాధారణంగా ఏం చెప్తారంటే తల్లి బిడ్డకు వచ్చేసేసి ఒక స్కూల్‌కెళ్ళకుండా వాడు మారం చేస్తుంటే ఒక చాక్లెట్ ఇస్తాను, నువ్వు స్కూల్‌కెళ్ళు అంటుందంట.
ఆ చాక్లెట్ తినేటువంటి సంతోషంతో వాడు స్కూల్కి వెళ్తాడంట. కానీ స్కూల్కి వెళ్ళేది అనేటువంటిది ఇనిషియల్ స్టేజెస్ లో చాక్లెట్ తినడం కోసం స్కూల్కి వెళ్తాడు వాడు. కానీ చాక్లెట్ తినడం అనేది వాడి ఉద్దేశం కాదనమాట. అది చదువు యొక్క ఉద్దేశం కాదనమాట. ఈ చాక్లెట్ చూపించారు కదా, చాక్లెట్ అనేది వచ్చేసి అది స్వర్గంతో చూపించినట్టు, నీకు స్వర్గం వస్తుంది, నీవు ఇక్కడికి రా అని చెప్పేసి వాడిని ఇలా లాక్కొచ్చి ఆ కర్మల్లో కూర్చోబెడతాం అనమాట. కూర్చోబెట్టినప్పుడు వాడు ఆ చాక్లెట్ కోసం, ఆ స్వర్గము అనేటువంటి చాక్లెట్ కోసం వాడు కూర్చుంటాడు. ఆ చాక్లెట్ కోసం ఒకటి కూర్చొనేసి మరి చాక్లెట్ అనేది ఫైనల్ ఆబ్జెక్టివ్ కాదు అని చెప్పడం అనమాట. ఆ అక్కడ నుంచి ఇంకా పైకి రావాలన్నమాట. అక్కడి నుంచి పైకి వచ్చినప్పుడు స్వర్గము గాని, నరకము గాని, మరి భూలోకం గాని అన్నీ ఒకటే. దీనికన్నా కొంచెం మెరుగైనటువంటి ఆ అక్కడ ఉండొచ్చు, విషయాలు అక్కడ ఉండొచ్చు స్వర్గంలో. అంతేగాని మళ్ళీ ఇక్కడికే వస్తాము, మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కష్టాలు పడుతుంటాము, మళ్ళీ ముందుకు పోతుంటాం కదా. కాబట్టి వేసేసి అది ఒక చాక్లెట్ టైప్ లోకి వస్తుంది. స్వర్గం అన్నటువంటిది ఒక లాలీపాప్ లేకుంటే ఒక చాక్లెట్ అని అనుకుంటే మనం దాన్ని అధిగమించి ముందుకు పోవాలి. దాన్ని అధిగమించి ముందుకు పోవాలంటే మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని అలా ముందుకు సాగిపోవాలని చెప్పడం కోసము ఈ వేదంలో ఇది ఎక్కువ మంది ప్రజల్లో ఉండేటువంటి జనాల్లో చాలా తక్కువ మంది జ్ఞానకాండంలో చేరుకోగలుగుతారు. కాబట్టి ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ తమో గుణం నుంచి రజో గుణానికన్నా వాడి లాక్కొద్దామనే ఉద్దేశంతో ఈ కర్మలన్నీ చెప్తున్నారు. కానీ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, నీవు ఆ కర్మల్లోనే ఉండిపోవద్దు, ఆ కర్మల్లోనే అలాగే ఉండిపోవద్దు, అలాగే ఉండిపోకుండా ఇంకా ముందుకు సాగిపో అని చెప్పేసి. దానికి ఇంగ్లీష్ లో ఒక పోయెట్ రాస్తాడు మేడం. అది ఏం రాస్తాడంటే, నాకు ఆ పోయెట్ పేరు గుర్తురాలేదు, నేను చాలా కాలం కింద చదివినాను. జస్ట్ బికాస్ యు ఆర్ హ్యావింగ్ కల్వర్ట్స్ అన్న నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, గబ్బు నీళ్ళు వెళ్ళిపోతాయి కదా బయట తట్టు. జస్ట్ బికాస్ యూ హ్యావ్ కల్వర్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, డోంట్ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద కల్వర్ట్స్ అని చెప్తాడు. అట్లా అంటే నీకు కల్వర్ట్స్ నేను వేయించి, నేను కష్టపడి కట్టించి నేను ఇంటి ముందర గబ్బు నీళ్లు పోయేదానికి వేసుకున్నాను కదా అని చెప్పేసి దాంట్లో నేను ఉండను అక్కర్లేదు అనమాట. అది ఈ వైపు ఉండు, ఆ కల్వర్ట్స్ వేసేసావు అని చెప్పేసి చెప్తుంటాడు. అట్లా ఇది కూడా అలాగే మేడం. మనం ఏదో చేసామని చెప్పేసి దాంట్లోనే ఉండనక్కర్లేదు. అంటే ఏదో ఈ కర్మల్లోనే జీవితం అంతా అలాగే ఉండిపోనక్కర్లేదు. ఈ దీని నుంచి బయటకు వచ్చి కాస్త దాని యొక్క ఫలితం, దాని ఫలం ఏమిటి అంటే మళ్ళీ స్వర్గ ప్రాప్తి కానీ, నరక ప్రాప్తి కానీ, తర్వాత మళ్ళీ భూలోక ప్రాప్తి జరుగుతుంది. కాబట్టి నేను దీనికి అతీతంగా ఉంటాను అని చెప్పేసి ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆ శ్రేయస్సు కోసం అభిలాష పడాలి అనే ఉద్దేశంతో ఇది చెప్పేటువంటి శ్లోకాలు మేడం ఇవన్నీ. అందుకోసమే కామనిందోపనిషత్తు. లేకుంటే కృష్ణుడు వైదిక ధర్మంలో పుట్టినటువంటి వాడు, ఒక వేదాన్ని పరిరక్షించేటువంటి వాడు. అలాంటి వాడు వేదంలో చెప్పిన వాక్యాలన్నీ నువ్వు విన్నక్కర్లేదు అని అర్జునుని చెప్తున్నాడంటే అది ఒక రెవల్యూషన్ సిద్ధాంతం కదా మేడం. అది సాధారణంగా అందుకోసమే ఈ 3 శ్లోకాలకు ఏం చెప్తారంటే, ఈ 3 శ్లోకాలకు కామనిందోపనిషత్తులో వచ్చినటువంటి 3 శ్లోకాలకు ఏం చెప్తారంటే, ఇది ఒక రకమైనటువంటి రెవల్యూషనరీ స్టేట్మెంట్ గివెన్ బై కృష్ణ అని చెప్తారు. ఎందుకంటే వేరే ఏ రిలీజన్ అన్నా తీసుకోండి మేడం, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, అలాంటి దానికి మనకు ఉండేటువంటి భేదం ఏమిటంటే, అక్కడ ఒక దేవుడు ఒక వాక్యం చెప్పినాడంటే ఆ వాక్యం తూచే తప్పకుండా వినాలి అంటారు అనమాట. దానికి డీవియేషన్ అనేది లేదు. ఎందుకంటే అది ఆయన చెప్పాడు, ఆయన మనం వినాల్సిందే అంతే. తప్పు ఒప్పు నిర్ణయించేటువంటి అధికారం మనకు లేదు అని చెప్తారు దాంట్లో. ఇప్పుడు అందువల్లనే మేడం ఇస్లాం ఎందుకు ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది ప్రపంచంలో అంటే దానికి ఏం చెప్తారంటే, పర్వాలేదా చెప్తే ఇది చెప్పండి సార్. ఎవరు లేరులేండి కదా. అందువల్ల ఇస్లాం గురించి ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే, ఇస్లాం ఫస్ట్ అరబిక్ కంట్రీస్ లో వచ్చింది కదా మేడం. అది అరబిక్ కంట్రీస్ లో వచ్చినప్పుడు ఈ మొహమ్మద్ ఏం చెప్పేటువంటి వాడంట అంటే, మొహమ్మద్ ప్రవక్త ఆయన ఏం చెప్పేటువంటి వాడంట, ఈ ఈ ఇన్ఫైడల్స్ అంటే ఈ రాళ్లను గుట్టలను పూజించేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి దేవుని విగ్రహాన్ని పెట్టుకొని పూజించేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా ఇన్ఫైడల్స్. ఇలాంటి వాళ్ళని మీరు చంపేస్తే వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అంటే, ఆయన ఏం చెప్పేటువంటి అంటే మీకు పునర్జన్మ లేదు మేడం. ఆ ఇస్లాంలో పునర్జన్మ లేదనమాట. మీరు అక్కడ హెవెన్, వాళ్ళకు స్వర్గం, ఆ స్వర్గంకి వెళ్తారు. మీరు ఎన్ని రోజులున్నా కానీ ఆ స్వర్గంలో మీకు అక్కడ ఇక్కడ ఇన్ఫైడల్ అమ్మాయిని మీరు కానీ ఇక్కడ మీరు ఈ వైపుకి తీసుకునేసి మీ వైపుకి లాక్కునేసి అంటే మీరు ఆమె మీద అనుభవించి ఉంటే గాన అక్కడ మీకు దీనికి 20 రెట్లు ఎక్కువ మంది మీ జతలో ఉంటారు అక్కడ అని చెప్పేసి ఒక సూత్రం చెప్పాడు మేడం ఆయన. అది ఒక ప్రిన్సిపల్ అనమాట. రెండో ప్రిన్సిపల్ ఏమిటంటే, ఇన్ఫైడల్స్ ఉన్నటువంటి ఇళ్లలోకి మీరు జొరబడేసేసేయండి. జొరబడేసేసి ఆ ఇన్ఫైడల్స్ ఉన్నటువంటి ఇల్లు దోచుకునేసేయండి.
దోచుకునేసేసి వాళ్ళని బయటికి పంపించేయండి. ఆడవాళ్ళని పెట్టుకోండి, మీ మగవాళ్ళందరినీ బయటికి పంపించేసి చంపేసేయండి, వాళ్ళని దొరికిన వాళ్ళందరినీ చంపేసేయండి. మీ రేసును పెంచండి. అలా పెంచుతూ పోతే మీకేమి లాభము? ఆ స్వర్గం వస్తుంది మీకు అని చెప్పి ఆయన చెప్పినాడు అనమాట. ఖురాన్ చదివితే అట్లా ఉంది మేడం. నేను ఖురాన్ మొత్తం చదివినాను నేను. ఖురాన్ లో మీకు ఎవ్రీ ఎవ్రీ థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీలో ఈ నమ్మని వాళ్ళను అంటే ఇస్లాం మతాన్ని నమ్మని వాడిని రాయితో కొట్టి చంపేసేయి అని చెప్తారు మేడం వాళ్ళు. అలా ఉంది అనమాట దాన్ని. అవన్నీ మనము బయట అదే కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కూడా అలాగే చూపించారు సార్. అలాగే కదా మరి. అందుకోసం ఇవన్నీ మనకు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ఆ టెర్రరిస్ట్ అనేటువంటి వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే, వాళ్ళు వీఆర్ డూయింగ్ గ్రేట్ కాస్ట్ అల్లా అనుకుంటారు అనమాట. మనం చేస్తుండేది గొప్ప పని, మన స్వర్గానికి వచ్చేటువంటి పని మనం చేస్తున్నాం. మనం చేసేటువంటి అంటే తప్పు లేదు. తప్పు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ఇల్లు ఆక్యుపై చేయడము, వాళ్ళని బయటికి పంపడము అని చేస్తుండేది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అది ఒక రిలీజియన్ చెప్పింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అనమాట. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, రిలీజియన్ లో ఏదైనా చెప్తే కూడాను రీజనబుల్ గా లేకపోతే యు గో అబౌవ్ ఇట్ అని ఇక్కడ కృష్ణుడు చెప్పేది అనమాట. అంటే త్రైగుణ నెక్స్ట్ శ్లోకం కూడా అదే శ్లోకమే మనం చెప్పుకునేది ఇప్పుడు. ఇక్కడ ఏం చెప్పారో వేదంలో చెప్పారు, సరే వేదంలో చెప్పిన దాన్నే పట్టుకొని ఆ కొంచెమే పట్టుకొని పాకులాడద్దు, ఇంకాస్త పైకి లెవెల్కి దిగి ఆ పై లెవెల్ నుంచి ముందుకు పో అని చెప్పడము ఈ శ్లోకాల ఉద్దేశం మేడం. అంటే ఇంత రెవల్యూషనరీగా చెప్పి మన థియరీనే, ఈ థియరీ ఇలా ఉంటుంది, ఈ థియరీని నీవు ఇలాగే పాటించాల్సినటువంటి అవసరం లేదు, ఈ థియరీ కన్నా ఎక్కువగా నీవు ఎదిగి పైకి పో అని చెప్పి చెప్పడానికి కోసము కర్మకాండనే పట్టుకోవద్దు, జ్ఞానకాండని చూసుకో అని చెప్పేసి అక్కడ ఇంతవరకు చెప్పినాడు. ఇప్పుడు ఇంకా గ్రేట్ రెవల్యూషనరీగా ఇప్పుడు ఈ శ్లోకం చెప్తాడు మేడం. ఈ శ్లోకం కూడా చాలా చెప్పడము కష్టమే, విన్ని అప్రిషియేట్ చేయడము కష్టమే. అలాంటి శ్లోకం అనమాట ఇప్పుడు చెప్పుకునేది. ఇది నిస్త్రైగుణ్యోపనిషత్తు అంటారు దీన్ని. ఇది ఈ శ్లోకం అవుతుంది మేడం. ఇది ఇట్లా సరే మొదలు పెడదామా మేడం అయితే దీన్ని? చదువుతారా మేడం? మీరే చదివేసేయండి. త్రైగుణ్య విషయ వేదాః. చదవండి మేడం. ఉషశ్రీ మేడం చదవండి. త్రైగుణ్య విషయ వేదాః. వినపడలేదా మేడం? వినిపిస్తుంది. త్రైగుణ్య విషయ వేదాః. త్రైగుణ్య విషయ వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయ వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయ వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః. నిర్యోగక్షేమ ఆత్మవాన్. చాలా ఫ్రీక్వెంట్ గా కోట్ చేసేటువంటి శ్లోకం మేడం ఇది. త్రైగుణ్య విషయ వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, ఓ అర్జున ఏం చెప్తున్నా అంటే, వేదాలు ఉంటాయి కదా, ఈ వేదాలు ఎలాంటివంటే, వేదాలు అంటే దానికి ఇక్కడ అర్థము కర్మ ప్రతిపాదకమైన వేద భాగములు, అంటే కర్మకాండని చెప్పేటువంటి వేద భాగములు ఏమిటి అంటే త్రైగుణ్య విషయా. త్రైగుణ్య విషయ అంటే
అంటే ఏమిటంటే త్రిగుణాత్మకమైన విషయములు, త్రిగుణాత్మకమైన సంసారాన్ని ప్రకాశింపచేసేటివి. ఇది చెప్తాను నేను మళ్ళీ. త్రైగుణ్య మొదటి ఊరికే అర్థం చెప్పుకునేసి, త్రైగుణ్య విషయ వేద అంటే సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్నటువంటి సంసారంలో పడేసేటువంటివి ఈ వేదముల యొక్క వాక్కులు. వేదముల యొక్క కర్మ ప్రతిపాదిక వేద భాగములు అంటే కర్మకాండ ఉన్నటువంటి వేద భాగములు అంటే వేదాల్లో 90% త్రైగుణ్య విషయా. త్రైగుణ్య విషయ అంటే సత్వరజస్తమో గుణములకు లోబడి ఉండేటువంటివి. అంటే సత్వరజస్తమో గుణములతో వచ్చేటువంటి సంసారాన్ని ప్రకాశింపజేసేటువంటి వాక్యాలు ఇవన్నీ. కానీ అర్జున, నువ్వేం చేయాలంటే భవ అంటే అలాగ ఉండు. ఎలాగ ఉండు? నిస్త్రైగుణ్య భవ. నిస్త్రైగుణ్య అంటే ఈ త్రిగుణాలకు అతీతంగా నీవు ఉండు. త్రిగుణాలకు అతీతముగా ఉండి అంటే త్రిగుణాలకు అతీతంగా ఉండడం అంటే సత్వరజస్తమో గుణాలకు మూడిటికి అతీతంగా ఉండటము అంటే కామం లేకుండా ఉండడము. అది కూడా అర్థం ఎలా వస్తుంది చెప్తా నేను. నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వ. నిర్ద్వంద్వ అంటే ద్వంద్వములకు నీవు అతీతంగా ఉండు. తర్వాత నిత్య సత్వస్థ. ఎప్పుడు కూడాను నువ్వు సత్వగుణంలోనే ప్రకాశిస్తూ ఉండు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే నీ యోగాన్ని కానీ నీ క్షేమాన్ని కానీ నువ్వు పట్టించుకోవద్దు. నిర్యోగక్షేమ, నీ యోగము క్షేమాన్ని గురించి నువ్వు పట్టించుకోవద్దు. ఎప్పుడు ఆత్మవాన్ అంటే ఎప్పుడు కూడాను సదా అలర్ట్ గా ఉండేటువంటి అలాంటి వాడిగా నువ్వు ఉండు అని చెప్తున్నాడు ఇప్పుడు. ఇది సాధారణంగా ఎట్లా ఉంటుందంటే మేడం, కొత్త వాళ్ళకంటే మీరు ఇన్ని రోజులు పాఠం విన్నారు కాబట్టి ఒక మూడ్లో పడింటారు కాబట్టి ఇది చెప్తే కాస్త మనము చెప్పడము పర్వాలేదు. అలాంటి వాళ్ళకు అర్థం చేసుకునేది కాస్త ఈజీ మీకు. కానీ కొత్తగా ఈ రోజే ఈ శ్లోకంతోనే స్టార్ట్ చేస్తారనుకోండి, మరి నిర్యోగక్షేమ అంటే నీ యోగక్షేమాల గురించి నీవు ఆలోచన చేయొద్దు అని చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణుడు. మరి యోగక్షేమాలు, యోగం అంటే ఏమి, క్షేమం అంటే ఏమి కూడా దానికి డెఫినేషన్ ఉంది. మామూలుగా మనము ఇన్సూరెన్స్ కంపెనీలో యోగక్షేమం వహామ్యహం అంటుంటాం కదా. యోగక్షేమాన్ని, యోగక్షేమాలు నేను చూస్తాను. యోగం అంటే ఏమి, క్షేమం అంటే ఏమి అని మళ్ళీ దానికి డెఫినేషన్ ఉందన్నమాట. ఏమిటంటే యోగం అంటే మనకు లేని దాన్ని ఇంకా సంపాదించుకోవడం యోగం అన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఏదో ఒక వస్తువు లేదు, నాకు మొబైల్ ఫోన్ లేదు, మొబైల్ ఫోన్ తెచ్చుకోవడం యోగము. తర్వాత ఇంకేదో ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడం ఒక యోగము. లేకుంటే ఇంకేదో వస్తువు నాకు ఇంట్లో లేదు, ఆ వస్తువుని తెచ్చిపెట్టుకోవడం యోగం అన్నమాట. క్షేమము అంటే తెచ్చిపెట్టుకున్నటువంటి వస్తువును పోకుండా కాపాడుకోవడం క్షేమం అన్నమాట. యోగము క్షేమము రెండు డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట. క్షేమము, నీ యోగక్షేమాల గురించి నీవు పట్టించుకోవద్దు అంటున్నాడు అనమాట శ్రీకృష్ణుడు ఇక్కడ. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఎప్పుడు ఆత్మనిష్టలో ఉండేటువంటి వాడిగా ఉండు, సదా అలర్ట్ గా ఉండు. అలర్ట్ అంటే ఏమిటి అనేది ముందు చెప్పుకుంటాం దీన్ని. ఇది బ్రాడ్ గా అర్థం మేడం. ఊరికే ఇలా చెప్తే త్రైగుణ్య వేదాలు ఉండేటువంటివి త్రిగుణాత్మకమైనటువంటి విషయాలు చెప్పేటువంటివి ఓ అర్జున. కాబట్టి నీవు నిస్త్రైగుణ్యముగా ఉండు అంటే త్రిగుణాలకు అతీతంగా ఉండు, ద్వంద్వాలకు అతీతంగా ఉండు, ఎప్పుడు సత్వగుణంలోనే నీవు శోభిస్తూ ఉండు. నీ యోగక్షేమాలు నీవు పట్టించుకునేటువంటి అవసరం లేదు, ఎప్పుడు సదా అలర్ట్ గా ఉండు. ఇంతే మేడం దీన్ని. బట్ ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఎందుకంటే వేదాలు ఎలా ఉంటాయంటే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ మూడు ఉంటాయి ఇక్కడ. మూడు ఉంటాయి. కర్మకాండ, ఉపాసనాకాండ రెండింటిని ఒక హెడ్డింగ్ కింద వేసుకుంటే కూడా కర్మకాండ అని వస్తుంది. ఎందుకంటే ఉపాసన చేసేటప్పుడు కూడాను మనం ఏదో ఒక కర్మ చేస్తుంటాము, కళ్ళు మూసుకొని చూస్తుంటాము అన్నమాట. కళ్ళు మూసుకునేసి ఏదో భావన చేసుకుంటూ ఉంటాము, అది కూడా కర్మ చేస్తుంటాం అనమాట. ఈ కర్మ ఉపాసన ఈ కర్మకాండ కానీ అంటే యజ్ఞయాగాదులు చేయడం కానీ, ఇంకేదో వ్రతాలు చేయడం కానీ, నోవులు చేయడం కానీ, ఇవన్నీ ఒక వర్గము, ఉపాసన చేయడం ఇంకొక వర్గము. ఈ రెండుటిని ఒక కర్మకాండ కింద లెక్క వేసుకుంటే జ్ఞానకాండ ఒకటి ఉంటుంది. ఈ మూడింటిలోనూ మనం సాధారణంగా ఉండేటువంటి సాధారణ జీవితంలో మనం జరిగిపోతుంటుంది అనమాట. ఇందులో ఏముంటుందంటే త్రైగుణ్య విషయ వేద అంటే త్రిగుణములు గురించి చెప్తున్నాడు ఇక్కడ. గుణములు మూడు: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. మూడు గుణాలు అనమాట. తమస్సు, రజస్సు, సత్వగుణము. ఈ మూడింటికి కూడాను ఈ మూడు ఏం చేస్తుంటాయంటే అంటే ఈ తమో గుణము, రజోగుణము, సత్వగుణము ఉన్నందు దాని వల్ల దేహాభిమానం అన్నటువంటిది వస్తుంది. లేకపోతే దేహాభిమానం ఉన్నందువల్ల తమో గుణ ఈ మూడు గుణాలకును చాలా దగ్గర సంబంధం ఉండేది ఏమిటి అంటే దేహాభిమానం అనమాట. దేహాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఈ దేహాన్ని పెంపొందించుకునే దానికోసము
ఏదో కర్మ చేయాలి అనుకుంటాడు అనమాట. ఈ దేహాన్ని ఈ దేహానికి ఇంకా సుఖాన్ని సమకూర్చుకోవాలి, ఈ దేహానికి ఇంకా ఏదో లేని దాన్ని ప్రాప్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన ఏం చేస్తుంటాడంటే దేహాభిమానంతో ఏదో ఒక కర్మలో నిమగ్నం అయిపోతాడు. కర్మలో నిమగ్నం అయిపోయాడంటే ఏమైపోయింది అక్కడ, అతను ఏదో ఒక కర్మ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ కర్మ చేసేది ఏమిటి, రజోగుణం అనమాట. కర్మ చేస్తున్నాడు అంటే రజోగుణం అనమాట. మరి తమో గుణం అంటే ఏమిటంటే ఏది చేయకోకుండా, మరి ఏ పని చేయకోకుండా అలా పడిపోయి ఉండడం వచ్చేసి తమో గుణం అనమాట. మన శరీరంలోనే మనం ఎలా ఉంటుందంటే, మన దేహం భావన పెట్టుకున్నాడంటే దేహంలో ఏమేమి ఉంటుందంటే, ఒకటి మన ఆలోచన అన్నటువంటిది ఉంటుంది కాబట్టి ఆలోచన సత్వగుణ ప్రధానం. సత్వగుణం ఉంది కాబట్టి ఆలోచన, లేకుంటే మనస్సు అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు ప్రాణశక్తి ఉంది కాబట్టి అది రజోగుణానికి సంకేతం అనమాట. ప్రాణశక్తి ఉంది, అందువల్ల మనం మూమెంట్ ఉంది, ఇంకో చోటికి పోతాము వస్తుంటాం కాబట్టి ప్రాణశక్తి ఉండేదాని నుంచి రజోగుణ ప్రధానము. తర్వాత తమోగుణము ప్రధానం ఏమిటంటే మాంసము, మధ్య, ఎముకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి తమోగుణ ప్రధానం అనమాట. ఈ తమోగుణము, రజోగుణము, సత్వగుణము మూడిటితోనూ కూడినటువంటిది దేహం అన్నమాట. ఈ దేహ భావన ఎప్పుడు ఉందో, ఆ దేహ భావన ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. త్రిగుణాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ, త్రిగుణాలకు సంబంధించిన అంశాలు ఏమేమంటే ఈ అన్ని యజ్ఞయాగాదులు కానీ, మిగిలిన కర్మలు కానీ, లేకుంటే నోములు కానీ, వ్రతాలు కానీ, ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ పోతుంటాం అనమాట. ఈ వేదాలు ఏం చెప్తుంటాయి, త్రైగుణ్య విషయ వేదాహ. ఇవి చెప్పేటువంటి ఈ విషయాలు ఇవన్నీ చేసిన దాని నుంచి ఫలితం ఏమిటి, ఈ కామ్య కర్మలు చేసిన దాని వల్ల ఫలితం ఏమిటి, ఏదో స్వర్గం వస్తుంది, మళ్ళీ జన్మలో పుడుతుంటాము, మళ్ళీ జన్మ కర్మ అనేటువంటిది అలాగే జరిగిపోతుంటుంది అనమాట. అందువల్ల ఏమైపోతుందంటే త్రిగుణాత్మకమైన విషయములు ఇవి, త్రిగుణాత్మకమైన సంసారాన్ని ప్రకాశింపజేసేటువంటి వాటివి. ఈ సంసార చక్రం అన్నటువంటిది ఈ ఎండ్ కాదనమాట, అలాగే జరిగిపోతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలైనప్పటికీ కూడాను. త్రైగుణ్య విషయ వేదాహ, ఇవన్నీ వేదాలు చెప్పినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ మూడు సత్వరజస్తమో గుణాల్లో మనం పనిచేసేటంత కాలము ఏమైపోతుందంటే రజోగుణము, తమో గుణం ప్రధానంగా మనం ఆ రెండింటి గుణాల్లో మనం ఉన్నప్పుడు, అంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి సంసార చక్రం అన్నటువంటిది పూర్తి కాదనమాట. అప్పుడు ఏమైపోతుందంటే దేహ భావన ఉన్నప్పుడు కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ కోరికను తీర్చుకోవాలనే ఉద్దేశంతో కర్మ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ కోరిక ప్రధానం అయిపోతుంది. ఆ కోరిక ఉన్నప్పుడు భయం అన్నటువంటిది ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది, కోరిక ఉంది కాబట్టేసి ఆ కోరికతో ఏదో ఒకటి సంపాదించుకోవాలా, ఇంకేదో చేయాలనుకుంటుంది. ఆ కోరిక తీరనప్పుడు ఏమైపోతుంది, కోపం వస్తుంది, క్రోధము, లోభము అలాంటివన్నీ వస్తుంది. దానివల్ల ఒక ఈర్ష్య వస్తుంది. దానివల్ల అరిషడ్ వర్గాల్లో పడిపోతాము. ఈ అరిషడ్ వర్గాల వల్ల మనిషి నాశనం అయ్యేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ త్రైగుణ్య విషయ వేద ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు ఏదో కామన, ఏదో కావాలి, ఏదో ఒకటి మనం సంపాదించుకోవాలి, ఇంకేదో చేయాలి, ఈ కోరిక అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఈ కోరికలు ఎలా పోతుంది, అందువల్లనే త్రైగుణ్య విషయ వేద అన్నటువంటి దానికి శంకరాచార్యులు భాష్యం రాస్తే ఏం రాస్తారంటే నిష్కామో భవ అని రాస్తారు అనమాట. ఈ త్రైగుణ్యాలకు నీవు అతీతుడుగా పో అని చెప్పాలంటే నిష్కామో భవ, ఏ కోరిక కూడా నీవు పెట్టుకోవద్దు, ఏ కోరిక లేకుండా ఉండాలన్నమాట. ఏ కోరిక అంటే ఈ కోరికలు అన్నటువంటిదే ఉండకూడదు అనమాట. మంచి గాని చెడు గాని ఏ కోరిక ఉండకూడదు అనమాట. మరి అది సాధ్యమా అంటే సాధ్యము, మన సాధారణంగా సాధ్యం కాదు అనేటువంటి స్థితిలో మనం ఉంటాము. అయితే దీనికి ఎలా చెప్తారంటే దీనికి అభ్యాసము, చాలా వైరాగ్యము మనం సంపాదించుకోగలిగితే గాన ఈ కామనలకు అతీతంగా ఉండొచ్చు అని చెప్తారు మేడం. దీనికి ఒక కథ భాగవతంలో మనకు కనిపిస్తుంది. ఏం కథ అంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆకాశ మార్గంలో వెళ్తుంటారంట. వెళ్ళేంటి సందర్భంలో ఆ పైన నుంచి వాళ్ళు చూసినప్పుడు పార్వతికి మంచి విపరీతమైనటువంటి తేజస్సు ఉన్నటువంటి ఒక వ్యక్తి భూలోకంలో కొండ మీద కూర్చొనేసి ఆయన ఏదో నిష్టలో కూర్చొని ఉంటాడంట. ఆయన చాలా తేజస్సు ఉంటుందంట అతని ముఖంలో. ఇంత తేజస్సు ఉండేటువంటి వాడు ఈ ప్రపంచంలోనే నేను చూడలేదు, ఎవరాయన అని అడుగుతుందంట ఆయన. అంటే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడంట, అతను సనత్ కుమారుడు, బ్రహ్మ మానసపుత్రుడు. అతను అక్కడ ఎక్కడంటే కూర్చొని ఉంటాడు. అతను ఏదో పని చేసుకుంటూ ఉంటాడు అంతేనా, అతను ఆత్మనిష్ఠుడై ఉంటాడు ఎప్పుడు కూడా. అతను కోరిక లేనటువంటి వాడు అని చెప్తా అంట. ఆ కోరిక లేనటువంటి వాడు ఎలా ఉంటాడు మరి ఒకసారి చూద్దాము ఉంటుందంట ఆమె. అంటే పోయేది వద్దు మనము, ఎందుకంటే అతను జోలికి మనం వెళ్ళడం వద్దు. ఈశ్వరుడు చెప్తా అంటే అయితే ఈమె విందంట, నేను జగన్మాతను కదా, నేను
నేను వరాలు ఇచ్చేటువంటి శక్తి నాలో ఉంది. మనం వెళ్లి అతనికి ఒక వరం ఇస్తాము. చూద్దాం ఆశ ఉండదేమో చూస్తాం అంటుందంట. అంటే సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఈశ్వరుడు, పార్వతి కిందకి దిగొస్తారంట. అప్పుడు పార్వతి సనత్ కుమార నువ్వు ఏమో నువ్వు చాలా గొప్పవాడని చెప్పేసి ఈశ్వరుడు కూడా చెప్తున్నాడు. నాకు కూడా నీవు నీ తేజస్సు అంతా చూసి నాకు నచ్చినావు నీవు. నీకేదైనా వరం ఇస్తామని వచ్చాను నేను. నీకేమైనా వరం కోరుకో ఉంటుందంట ఆమె. అంటే ఆయన అంటాడంట, అమ్మ నాకు ఏం వరం వద్దమ్మా నాకు. నాకు వరం ఏమిస్తారు? నాకు అవసరం లేదు అంట. అంటే నేను జగన్మాత వచ్చి నేను వరం ఇస్తానంటే మరి నీకు వరం వద్దంటావు కదా! నీకు అహంభావం అంటుందంట ఆమె. అహంభావం లేదు తల్లి. అహం లేదంతే నాకంతేను. అంటే దేహభావన. అహం అంటే నాకు అహం లేదు అదొకటే సమస్య అంతేను. నాకు అహంభావం ఏం లేదు. నాకు వరం వద్దమ్మా అంట. అంటే ఆమె అలా ఒప్పుకోదట. ఏదో ఒక వరం కోరుకోవాల్సిందే నేను ఇస్తాను అంటుందట. నేను జగన్మాత వచ్చినప్పుడు నువ్వు అలా చేయడానికి లేదంటుందట. మరి ఆయన అడుగుతాంట. ఆయన అప్పుడు ఆయన బట్ట ఆయన చొక్కా చిరిగిపోయింటే ఆ చొక్కాను సూదితో కుట్టుకుంటూ ఉంటాడంట అతను. అమ్మ ఈ సూది ఇలా కుచ్చినప్పుడు ఈ సూది బట్టను దాటి అటువైపు వెళ్ళేటట్టు వరం ఇవ్వమ్మా అంట. అంటే ఏమిటంటే అర్థం ఏమిటంటే ఆ సూది ఎలాగో వెళ్ళిపోతుంది. దానికి వరం ఇచ్చేటువంటి అవసరం లేదు. అంటే ఆయనకి వరము వరము కోరేటువంటి స్టేజ్‌లో అతను లేడనమాట. వరం అవసరం లేదు అని చెప్పడానికి బదులు ఏదో ఒకటి ఆమె కోరుకోమంటుంది. ఇంకేం చేస్తాము? ఈ సూది ఇలా పొడిస్తే అటువైపు వచ్చేటువంటి వరం నాకివ్వమ్మా అంటాడంట. అంటే అప్పుడు ఆమె అలా కాదు ఇంకొక వరం కోరు అంటుందా. ఇలాంటి వరం కాదు మంచి వరం కోరు ఉంటుందంట. అప్పుడు ఆయన అంట సరే ఆయన అప్పుడు మధ్యాహ్నం అయితుందంట. 12 గంటల సమయము. సూర్యుడు చాలా గాఢంగా ఉంటాడంట. అమ్మా ఇంకొక 5, 6 గంటల తర్వాత సూర్యుడు అస్తమించేటట్టు వరమేమమ్మా అంట. మరి అది ఎలాగో అస్తమిస్తాడు అతను. మరి ఈయన కోరిక అలా కోరుతాడంట. అప్పుడు ఆమె కోపం వస్తుందంట. కోపం వచ్చేసి నీవు ఇలాంటి కోరికలు కోరుతున్నావు కదా! నేను వచ్చినప్పుడు నన్ను అవహేళన చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. నీకు నేను శాపం ఇస్తాను అంట. అమ్మ నీ అనుగ్రహం అంట ఆయన. ఎలాగ చేస్తే అలా చేసుకో అనేసి. అప్పుడు ఆమె నువ్వు ఒంటి అయిపో అని చెప్పేసి ఆయన శాపం పెట్టేసేసి కోపంగా ఈశ్వరుడితో కలిసి ఆకాశంలోకి వెళ్ళిపోతుందంట. ఈశ్వరుడు ఏం మాట్లాడడంట. అలా వెళ్ళిపోతారంట వాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన ఒంటి అయిపోతాడంట. అయిపోయిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో మళ్ళీ ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో చూస్తే ఒంటె ఉంటుందంట అక్కడ. ఈ ఒంటెని చూద్దాము ఇప్పుడు ఎలా ఉన్నాడు, పొగురు తగ్గిందేమో చూద్దాము అంటుందంట ఈమె. వద్దు ఆయన ఆత్మనిష్టలో ఉండేటువంటి వాడు. మనం వెళ్ళేది వద్దు అంట ఈశ్వరుడు. అంటే లేదు వెళ్దాం అంటాడు. మళ్ళీ వస్తుందంట. ఆమె వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఒంటెగా ఉన్నావు. ఎప్పుడైనా నీకు తగ్గిందా అంట. నాకు అహంభావం తగ్గింది. నాకు అహంభావం అప్పుడు లేదు, ఇప్పుడు లేదమ్మా అంట. మరి నీవంటే మళ్ళీ మామూలుగా మనిషి జన్మ మనిషి మాదిరిగా చేసేస్తరా అంటుందంట. అమ్మ ఏం పర్వాలేదు. ఇలాగే ఉండని పర్వాలేదు. ఎలాగో ఆ దేహము నాది కాదు, ఈ దేహము నాది కాదు. ఇప్పుడు ఉన్న ఉపాధిలో నాకు కాస్త ఇదే బాగుంది. ఎందుకంటే ముందైతే ఏదో వంట గింట చేసుకునేటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు ఏదో గడ్డి తినేస్తే అయిపోతుంది. కాబట్టి నాకు గడ్డి పుష్కలంగా ఇచ్చినారు. పరమేశ్వరుడు ఇచ్చినాడు. కాబట్టి నాకేమి కష్టం లేకుండా అయిపోతుంది. అది నా దేహం కాదు, ఇది నా దేహం కాదు. ఇలాగే ఉంటానులే అని అంటాడంట అతను. ఇది కథ. అంటే ఏమిటంటే కామనలు అలా అంత గొప్పగా వదులుకునేటువంటి స్థితి అన్నమాట. అంటే త్రైగుణ్య విషయ వేద అంటే నిష్కామో భవ అని అంటాడు ఎవరు శంకరాచార్యులు. కామన అనేటువంటిది ఏ కోరిక కూడా లేకుండా ఉండేటువంటి స్థాయి అన్నమాట. ఎంత పెద్ద కోరిక ఇస్తారన్నప్పటికీ కూడా నాకు ఆ కోరికతో అపేక్ష లేదు. నాకు ఆ కోరిక అవసరం లేదు. ఆ కోరిక తీర్చేటువంటి అవసరం లేదు. నా కోరికలే లేవు. అన్నటువంటి భావన అన్నమాట. కోరికలు మనం సాధారణంగా సాధారణ మనుషులు మనం మనలాంటి వాళ్ళు ఎలా ఉంటామంటే మనకి ఎన్నో కోరికలతో దేవుడి దగ్గరికి వెళ్తుంటాము, పూజలు చేస్తుంటాము, అవి చేస్తుంటాము. తర్వాత వాపసు వస్తుంటాము కదా! మరి అలాంటి వ్యక్తులకు ఒక్కసారిగా త్రైగుణ్య విషయ వేదాహ ఆ స్థాయి నుంచి పైకి పో అంటే దాన్ని అండర్‌స్టాండ్ చేసుకునేటువంటి శక్తి కూడా మనకు చాలా తక్కువగా ఉంటుందన్నమాట దీన్ని. అందువల్లనే ఈ శ్లోకము అభ్యాసంతో వచ్చేటువంటి శ్లోకమే గాని, ఒక థియరీగా చెప్పుకుంటే వచ్చేటువంటి శ్లోకం కాదు అని చెప్తారనమాట. దీన్ని అలా అభ్యాసం చేయాలనమాట. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణాలకున్న అతీతంగా వెళ్ళిపో అంటే కామనలు అన్నటువంటిది నీలో ఏమాత్రము ఉండకూడదనమాట. ఏమాత్రం లేకుండా నీవు ముందుకు పోయేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకో. అంటే కామనలనే అన్నటువంటిదే ఉండకూడదనమాట. అలా ఉన్నప్పుడు ఏమైపోతుంది? త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిపోతావు నువ్వు. త్రిగుణాలు తమోగుణము, రజోగుణము ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేస్తుంటామనమాట. కామనల కోసము వెంపర్లాడుతుంటామనమాట.
ఈ కామనల నుంచి బయటకు వచ్చేసేయి. కామనల నుంచి బయటకు వచ్చేసి నీవు నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణాల నుంచి నీవు బయటకు వచ్చేసి త్రిగుణాతీతుడైపోయేటువంటి పరిస్థితి నీవు తెచ్చుకో అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చెప్పడం చాలా సులభము, మరి దీన్ని పాటించడం అనేటువంటి చాలా కష్టం. అయితే పాఠం కాబట్టి మనము పాఠం అన్నా చదువుకుంటే ఏదో ప్రాక్టీస్ చేయగలిగితే మనము అందులో 100 వంతుల్లో కనీసం ఒక వంతు 2 వంతులు తెచ్చుకున్నా కూడాను మనకు ఎంతో సిద్ధిస్తుంది అనే ఉద్దేశంతోనన్నా చదువుకోవాలి మనము. మరి త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఆ త్రిగుణాలకు నీవు అతీతుడై వెళ్ళిపో. ఇది కూడా అంతే, ముందు శ్లోకాలు చెప్పినట్టుగానే ఇది కూడా ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్ అన్నమాట. వేదాలు చెప్తుంటాయి ఏదో అది ఇది కర్మలు చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్తుంటాయి. కానీ ఇవన్నిటికీ కాదు నాయన, నువ్వు కావాల్సింది నువ్వు ఇంకా బయట ముందుకు వెళ్ళిపో అని చెప్పేసి. దీనికే వివేకానందుడు ఒకటి చెప్తాడనమాట. వివేకానందుడు ఏం చెప్తా అంటే, ఇట్ ఈస్ ఓకే టు బార్న్ ఇన్ ఏ టెంపుల్ ఆర్ ఏ చర్చ్. ఇట్ ఈస్ ఓకే టు బి బార్న్ ఇన్ టెంపుల్ ఆర్ చర్చ్, బట్ it is actually it is very sadful that you die in the same temple. You should not die in the same temple or church అంటాడు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం ఏమిటంటే, అక్కడ పుట్టడము టెంపుల్లో పుట్టు, అయితే టెంపుల్లోనే చచ్చిపోవద్దు. అంటే రిలీజియన్ లో ఎట్లోనే ఒక రిలీజియన్ లో పుట్టావు నువ్వు, ఆ రిలీజియన్ లో ఉన్నావు నీవు, కానీ పుట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే నీ ప్రమేయం లేకుండా ఏదో ఒక రిలీజియన్ లో నీవు పుట్టావు, కానీ ఆ రిలీజియన్ లోనే కుట్టుమిట్టాడుకుంటూ అదే పరమార్థం అనుకునేటువంటి విషయాన్ని నువ్వు కాకుండా అందులోనే చనిపోవద్దు. అంటే దాన్నే పట్టుకుని ఊగులాడద్దు, యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తాడు అసలు ఇది వివేకానంద. ఈ శ్లోకానికి తాత్పర్యం చెప్తూ అలా చెప్తాడు అనమాట. ఇట్ ఈస్ ఓకే టు బార్న్ ఇన్ ఏ టెంపుల్ ఆర్ ఏ చర్చ్, బట్ ఇట్ షుడ్ నాట్ డై ఇన్ ద సేమ్ టెంపుల్ ఆర్ చర్చ్ అంటాడు అనమాట. అది త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఒక నిమిషం మాత్రమే ఉంది, ఇంకా టైం లేదు. దీన్ని శ్లోకాన్ని మళ్ళీ వచ్చే వారం కూడా కంటిన్యూ చేస్తాము. నేను ముగించి తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది చాలా గొప్ప శ్లోకం, ఇది చాలా గొప్ప శ్లోకము, చాలా